భార్య వేధింపులు తట్టుకోలేక బలవన్మరణానికి పాల్పడిన సాఫ్ట్వేర్ సీతారాం కేసు మరొకసారి తెర మీదకు వచ్చింది. సీతారాం బలవన్మరణం కేసును పోలీసులు పట్టించుకోవడం లేదంటూ సీతారాం తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రేణుక అంటే సీతారాం భార్య తన బాయ్ ఫ్రెండ్స్తో ఉన్న ప్రైవేట్ వీడియోలను సీతారాంకి పంపించి నానా రకాలుగా టార్చర్ చేసేదని, మానసికంగా వేధించేదంటూ సీతారాం తండ్రి వెంకటేశ్వర రెడ్డి ఆరోపణలు చేస్తున్నారు. వీడియోలు చూసి తట్టుకోలేక తన కొడుకు చనిపోయాడంటున్నారు. కొందరు పేర్లు చెప్పి వారితో వెళ్ళిపోతానంటూ రేణుక బెదిరించేదని, రేణుకకు చాలామందితో వివాహేతర సంబంధాలు ఉన్నాయంటూ వెంకటేశ్వర రెడ్డి చెప్తున్నాడు. ఇప్పటికే రేణుకతో పాటు 11 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఫిబ్రవరి 10న ట్యాంక్ బండ్లో దూకి సీతారాం బలవన్మరణానికి పాల్పడ్డాడు. తన భార్య రేణుకకు వివాహేతర సంబంధాలు ఉన్నట్లుగా 19 పేజీల లెటర్ కూడా రాశాడు. తన భార్యకు ఏ లోటు లేకుండా చూసుకున్నాను, కానీ ఆమె మాత్రం తనకు నమ్మక ద్రోహం చేసింది అంటూ అందులో వాపోయాడు. తన భార్యకు 6గురితో వివాహేతర సంబంధం ఉందని ఆ లెటర్లో కూడా మెన్షన్ చేశాడు. రేణుకతో పాటు ఆమె తల్లిదండ్రులు కూడా మోసం చేశారు అంటూ సీతారాం చెప్పాడు. ఒంగోలు జిల్లా మార్కాపురానికి చెందిన సీతారాంకు నంద్యాలకు చెందిన రేణుకతో 2018లో వివాహం అయింది. అతను ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్, మంచి జీతం, మంచి లైఫ్, వాళ్ళకి పిల్లలు కూడా ఉన్నారు. అయితే రేణుకని చాలా బాగా చూసుకుంటున్నప్పటికీ కూడా అనేక మందితో వివాహేతర సంబంధాలు పెట్టుకొని పదుల సంఖ్యలో, ఒకరు ఇద్దరు కాదు, పదుల సంఖ్యలో వివాహేతర సంబంధాలు పెట్టుకొని భర్త అడిగితే భర్తనే బెదిరించి తిరిగి కేసులు పెడతామని, ఇంకా అది ఏ స్థాయి వరకు వెళ్ళిందంటే చివరికి ఆ యువతి ఎవరెవరితో అయితే వివాహేతర సంబంధాలు పెట్టుకుందో ఆ వీడియోలన్నీ రికార్డ్ చేసి భర్తకి పంపించేది. కొంతమంది పేర్లు చెప్పి, ఇదిగో పలానా వాడు వాళ్ళతో నేను వెళ్ళిపోతాను ఎక్కువగా మాట్లాడితే అని చెప్పేది. 2 చిన్న పిల్లలు, వాళ్ళు ఏమైపోతారో అని భయపడి నోరు మెదపలేక తనకున్న బాధని నలుగురిలో చెప్పుకుంటే తన పరువే పోతుందని లోపలే ఆ బాధని అణుచుకొని, అలాగని భార్య చేసే ఈ దారుణాలు చూడలేక భరించలేక మానసికంగా చిత్రవద అనుభవించి ఎవరికి చెప్పుకోలేని స్థితిలో చివరికి కన్న తండ్రికి తెలిసినప్పటికీ కూడా వాళ్ళు సైతం బయటపడలేక, ఏముంది బయటికి వెళ్తే రకరకాల ఇంకా సూటిపోటి మాటలు ఇంకేవో వస్తాయి. ఇంకో 10 మంది ఆ యువతను అలాగే చూడడం మొదలు పెడతారు ఆ కోణంలోనే. లేదంటే భర్త మీద అనుమానాలని కూడా వ్యక్తం చేస్తూ ఉంటారు. అలా తమ కుటుంబం ఎక్కడ మరింత పరువు పోతుందో, తన కుటుంబం పరువు అని చెప్పి బాధపడి ఆ చిత్రహింస భరించలేక, అంటే తన భార్య వేరొకరితో ఉన్న వీడియోలని తన భార్యే షేర్ చేస్తుంటే తనకి ఆ హింసని తట్టుకోలేక, ఎవరికి చెప్పుకోలేక, దిగమింగలేక, తన భార్యని మార్చుకుంటానన్న నమ్మకం పూర్తిగా కోల్పోయి, ఇక తనకి న్యాయం జరగదు, తనకి ఈ నరకం నుంచి తనకి విముక్తి లేదు, చావే శరణ్యం అనుకుని చివరికి బలవన్మరణానికి పాల్పడ్డాడు. అయితే చనిపోతూ ఒక పెద్ద లెటర్ రాసి మరీ చనిపోయాడు. తాను ఎంత చిత్రహింసలు అనుభవించాడో 19 పేజీలు రాశాడు లెటర్. తన భార్యకి ఎవరెవరితో ఇలా అక్రమ సంబంధాలు ఉన్నాయో, తనని ఏ రకంగా చిత్రహింసలు పెట్టేదో, తన భార్యతో పాటు భార్య తల్లిదండ్రులు కూడా ఈ విషయంలో తనకి సపోర్ట్ చేయకపోగా తననే ఇంకా బ్లేమ్ చేసి, ఇంకా మరింత ప్రెజర్ చేసి తనని ఎలా టార్చర్ పెట్టారో ఇలా అన్నీ రాసి చివరికి బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఒక భర్త అనేవాడికి, ఒక మనిషి అనేవాడికి ఇంత అంటే బలవన్మరణాన్ని మనం ఎవరూ సపోర్ట్ చేయలేం. కానీ మన సమాజంలో ఆ వ్యక్తి ప్లేస్లో ఇంకెవరైనా ఉంటే మాత్రం ఇంకో దారి ఏం దొరుకుతుంది? ఏమని వాళ్ళు చెప్పుకోగలుగుతారు? బయటకు వచ్చి చెప్పుకుంటే పరువు పోతుంది, అయ్యో పాపం అనరు. భర్తని వేలెత్తి చూపిస్తారు, అతన్ని అనుమానిస్తారు, అవమానిస్తారు. లేదు అంటే భార్య ఇలాంటిదా అని చెప్పేసి ఇంకో 10 మంది మగాళ్ళు, సొంత వాళ్ళు కూడా అలాంటి చూపులతోనే ఆ యువతని చూస్తారు. అంతకుమించి న్యాయం జరిగే నమ్మకం తనకు లేదు. అఫ్కోర్స్ బయట సమాజంలో అలాగే ఉంది పరిస్థితి.
అలాగని భార్యకి చెప్తే భార్య ఇంకా అసలు తనే ఆ వీడియోలు పంపిస్తుందంటే ఇంకెంత దారుణమైన పరిస్థితి ఒకసారి అర్థం చేసుకోవచ్చు. బలవన్ మరణాన్ని మనం ఎవరూ సపోర్ట్ చేయం, కానీ ఆ వ్యక్తి ఎంత నరకాన్ని అనుభవించి ఉంటే చివరికి ఆ నిర్ణయం తీసుకొని ఉంటాడో అనేది మాత్రం మనం అర్థం చేసుకోగలం కదా. ఒక భర్తకి, ఏ భర్తకైనా సరే ఇలాంటి ఒక నరకం మనం ఊహించుకోగలుగుతామా? కనీసం ఏ మగాడికైనా సరే మన సమాజంలో ఇలాంటి ఒక పరిస్థితిని మనం ఊహించుకోగలుగుతామా? అసలు ఆ ఘటన వింటుంటేనే భయం వేస్తుంది కదా. అది వింటుంటేనే మన గుండెలు తరుక్కుపోవడం లేదా? అతన్ని బాధని ఒక్కసారి మనం ఊహించుకుంటే, అతని సిచ్యువేషన్ని మనం ఒకసారి ఊహించుకుంటేనే భయం వేస్తుంది ఖచ్చితంగా. అంటే మహిళల్లో ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారా అనే ఒక ఆలోచన ఖచ్చితంగా వస్తుంది. అది రాక్షసత్వమా? ఒక సైకోలు కాకపోతే ఇలాంటి ఎవరైనా చేయగలుగుతారా? పవర్టెడ్ సైకోస్ అని మనం అనాలేము అలాంటి చేయగలిగిన వాళ్ళని, అలాంటి ఒక మహిళనైనా సరే. నిర్మల జాయిన్ అవుతున్నారు మా ప్రతినిధి. నిర్మలని అడిగి డీటెయిల్స్ తెలుసుకుందాం. నిర్మల, లెటర్ ఉంది, తండ్రి కూడా చెప్తున్నారు, అయినా సరే ఇప్పుడు సీతారాం తండ్రి కంప్లైంట్ చేస్తున్నారు, తల్లిదండ్రులు, ఓ పక్క లెటర్ ఉంది, అన్ని డీటెయిల్స్ ఉన్నాయి, అయినా సరే ఎందుకని ఈ విషయంలో చర్యలు తీసుకోవడం లేదు పోలీసులు? అంటే ఈ కేసు ఎందుకని ముందుకు వెళ్ళడం లేదు? అంటే ఇప్పుడు వీళ్ళ కంప్లైంట్ ఏంటి అసలు? ఎస్ నందు, యాక్చువల్ గా ఫిబ్రవరి 8వ తేదీన ఘటన జరిగింది. ట్యాంక్ బండ్ లో సీతారాం రెడ్డి బలవన్ మరణానికి అయితే పాల్పడడం కూడా జరిగింది. అంతకు ముందు అంటే ఒక 6 నెలల క్రితం కూడా ఈ అమ్మాయి సీతారాం రెడ్డి భార్య ఎవరైతే ఉన్నారో ఆ అమ్మాయి తన ఫోన్ లో వీడియోలు ఉన్నాయి. తన ఫోన్ లో వీడియోలు కాస్త నెట్ లో వైరల్ అయిపోయాయి. మొత్తం కూడా నెట్ లో వైరల్ అవడమే కాకుండా ఇన్స్టాగ్రామ్, ఇటు ఫేస్బుక్, సోషల్ మీడియాలో కూడా తను మల్టిపుల్ పర్సన్స్ తో మల్టిపుల్ వీడియోస్, అవి అన్ని కూడా న్యూడ్ వీడియోస్ అని చెప్పుకోవచ్చు, అవన్నీ కూడా నెట్ లో వైరల్ అవ్వడంతో ఆ వైరల్ అయిన వీడియోలు సీతారామరెడ్డి కంట పడడంతో సీతారామరెడ్డి ఈ అమ్మాయిని నిలదీసిన ఆ తరుణంలో ఆ అమ్మాయి చాలా అంటే చాలా నిర్లక్ష్యంగా కూడా సమాధానం చెప్పింది. అవును, నాకు పెళ్లికి ముందే నాకు ఆరుగురు మంది కూడా బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళందరిలో కూడా ఒక అబ్బాయిని నేను సెలెక్ట్ చేసుకొని నేను మ్యారేజ్ చేసుకోవాలని కూడా అనుకున్నాను, కానీ నా ఇంట్లో నా తల్లిదండ్రులు ఒప్పుకోకుండా బలవంతంగా నీకు ఇచ్చి వివాహం చేశారు అని చెప్పేసి చాలా నిర్లక్ష్యంగా అప్పుడే గత 6 నెలల క్రితమే తను సమాధానం చెప్పినట్టుగా కూడా ఇటు సీతారామరెడ్డి తల్లిదండ్రులు చెప్తున్నారు. అప్పుడు ఎప్పుడైతే తన వీడియోలు బయటపడ్డాయో అప్పుడే వీళ్ళు విడాకులు కూడా తీసుకోవాలనే ప్రసక్తి వచ్చినప్పుడు ఇటు సీతారామరెడ్డి వాళ్ళ భార్య ఎవరైతే ఉన్నారో ఆ అమ్మాయి తల్లిదండ్రులు పెద్ద మనుషుల సమక్షంలో కుదిర్చి మా అమ్మాయి ఇక మీదట ఎటువంటి తప్పు చేయదు అని వీళ్ళకు నచ్చజెప్పే ప్రయత్నం చేసి మళ్ళీ వీళ్ళతో పాటే హైదరాబాద్ కి పంపించడం కూడా జరిగింది. ఆ తర్వాత కూడా ఇక్కడ సీతారామరెడ్డి భార్య ఎక్కడా కూడా ఈ వీడియోల్లో పాల్గొనడం కానీ ఇంకా ఇతరత్ర వివాహేతర సంబంధం పెట్టుకోవడం కానీ మానలేదు. ఎందుకు అవన్నీ మానుకుంటే ఇద్దరం బాగుంటాము, 2 పిల్లలు ఉన్నారని సీతారామరెడ్డి ఎంత సర్ది చెప్పినప్పటికీ కూడా నేను మానుకోను, నాకు ఇష్టమైన ఈ వృత్తిని అంటే ఈ పనిని నేను మానుకోలేను, నాకు చాలా ఇష్టము అని చెప్పేసి కూడా చెప్పినట్టుగా తెలుస్తూ ఉంది. మీకు ఇష్టమైతే మీరు ఉండండి, లేదంటే నన్ను వదిలేయండి అని చెప్పి సీతారామరెడ్డిని కూడా అన్నట్టుగా చెప్పారు. వాళ్ళ తల్లిదండ్రులు కూడా చెప్తూ ఉన్నారు. అయినప్పటికీ కూడా సీతారామరెడ్డి అమ్మాయికి నచ్చజెప్పి మార్చుకునే ప్రయత్నంలో ఒక రోజు అంటే సీతారామరెడ్డి ఈ కఠినమైన నిర్ణయం తీసుకోవడానికి 10 డేస్ ముందు అంటే 10 రోజుల ముందు 2 పిల్లల్ని కూడా ఇంట్లో పెట్టి లాక్ చేసి తను పెట్టకుండా ఫోన్ కూడా ఇంట్లోనే పెట్టేసి వెళ్ళిపోవడం కూడా జరిగింది. రేణుక అయితే తను వెళ్ళిపోవడంతో వెంటనే ఆ సమాచారం ఎన్నిసార్లు ఫోన్ చేసినా అందుబాటులోకి రాకపోవడంతో ఆ భయంతో సీతారామరెడ్డి ఆఫీస్ నుంచి ఇంటికి పరిగెత్తుకొని వచ్చేసరికి తాళం వేసి ఉండడంతో తాళం పగలగొట్టడము, ఇంట్లో కొనవూపిరితో కొట్టుమిట్టాడుతున్న పిల్లల్ని చూసి వెంటనే ఆసుపత్రికి తరలించి వాళ్ళకు చూపించి మళ్ళీ యథావిధిగా వాళ్ళని కాపాడుకొని పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం కూడా జరిగింది, రేణుక తప్పిపోయింది అని చెప్పేసి. అయినప్పటికీ కూడా తను తిరిగి రాకపోవడంతో మనస్తాపానికి గురైపోయి రేణుక సెల్ ఫోన్ ని కవర్ లో పెట్టి ఆ సెల్ ఫోన్ ని తన జేబులో పెట్టేసుకొని
సీతారామరెడ్డి మాత్రం బలవన్ మరణానికి పాల్పడ్డట్టుగా కూడా తెలుస్తూ ఉంది. సీతారామరెడ్డి తల్లిదండ్రులు నా కొడుకు మాకు దూరం అవ్వడానికి గల కారణాలు మాకు తెలుసు కాబట్టి అన్ని కూడా వాళ్ళు పెన్ డ్రైవ్ లో మొత్తం టోటల్ గా కూడా వాళ్ళ దగ్గర ఎవిడెన్స్ అన్ని కూడా పెట్టుకున్నారు. అలాగే 19 పేజీల లేఖను కూడా రాయడం జరిగింది. ఆ 19 పేజీల లేఖలో కూడా మొత్తం కూడా ఎవరెవరు రేణుకకు సపోర్ట్ గా ఉన్నారు అనేది కూడా మొత్తం మెన్షన్ చేశాడు సీతారామరెడ్డి. అదే విధంగా వెళ్ళిన తర్వాత కూడా సీతారామరెడ్డి ఎప్పుడైతే ఇలా ప్రపంచానికి దూరం అయ్యాడో ఆ మరుసటి రోజే ఇటు రేణుక తల్లిదండ్రులు వచ్చి తల్లిదండ్రులతో పాటు సీతారామరెడ్డి ఆఫీస్ లో ఎవరైతే ఒక టీం లీడర్ గా పనిచేస్తున్నారో రమేష్ అనే వ్యక్తి కూడా వాళ్ళకు సపోర్ట్ చేస్తూ వాళ్ళందరూ సీతారామరెడ్డి బాచుపల్లిలో ఎక్కడైతే నివాసం ఉంటున్నాడో ఆ ఇంటికి వచ్చి తాళాలు పగలగొట్టి ఇంట్లో ఉన్న డాక్యుమెంట్స్ బంగారము మొత్తం కూడా తీసుకెళ్లినట్టుగా కూడా గుర్తించడం కూడా జరిగింది ఇటు సీతారామరెడ్డి తల్లిదండ్రులు. ఆ విషయంలో కూడా బాచుపల్లి పోలీసులకు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అలాగే పిల్లలిద్దరిని కూడా ఈ ప్రపంచానికి దూరం చేస్తారు, పిల్లలకి ప్రాణ భయం ఉంది, ప్రాణహాని ఖచ్చితంగా ఉంది, మా పిల్లలు మాకు కావాలి, మేము కోర్టును ఆశ్రయిస్తాము, మా కొడుకు మాకు దూరమైనందుకు పిల్లల్ని మేము పెంచుకుంటాము, అలాగే వాళ్ళు ఏవైతే తీసుకెళ్లారో అన్ని కూడా డాక్యుమెంట్స్ నగలు అవన్నీ కూడా పిల్లల పేరు మీదకి చెయ్యాలి, మాకు న్యాయం జరగాలి అని చెప్తూ ఉన్నారు. ఈ కేసుకు సంబంధించి బాచుపల్లి పోలీసులు 2 రోజుల క్రితము రేణుకను అదుపులోకి తీసుకున్నారు. రేణుకతో పాటు ఇంకిద్దరిని కూడా అదుపులోకి తీసుకున్నారు, రిమాండ్కి తరలించారు. మళ్ళీ కస్టడీ కూడా కోరినట్టుగా పోలీసులు కూడా చెప్తున్నమాట. కానీ మొత్తం 11 మంది ఇందులో నిందితులు ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. సీతారామరెడ్డి మనస్తాపానికి గురయ్యి కఠిన నిర్ణయం తీసుకునే వెనకాల వాళ్ళందరూ కూడా తనని బాగా కూడా టార్చర్ చేసినట్టుగా కూడా సీతారామరెడ్డి తల్లిదండ్రులు అయితే తెలియజేస్తూ ఉన్నారు. మాకు కోర్టు నుంచి ఇటు పోలీసుల నుంచి సహాయం కావాలి, మాకు న్యాయం కావాలి అని పోరాడుతున్నారు. నందు అంటే ఇప్పుడు ఎలాంటి చర్యలకు వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు ఈ కేసులో? కేవలము ఎలాంటి చర్యలు వాళ్ళు డిమాండ్ చేస్తున్నారంటే ఇటు సీతారామరెడ్డి మానసికంగా కుంగిపోయి తను ఈ రోజు బలవన్ మరణానికి పాల్పడ్డాడంటే దానికి కారణం ముఖ్యంగా కూడా రేణుక తల్లిదండ్రులు, ఇటు రమేష్ సీతారామరెడ్డితో పాటు వర్క్ చేస్తున్నటువంటి రమేష్, వీళ్ళందరికీ కఠిన శిక్ష పడాలి. ఇటు సీతారామరెడ్డి పిల్లలు ఒక పాప బాబు వాళ్ళని మాకు అప్పచెప్పండి, మేమే చూసుకుంటాం, మేము కాపాడుకుంటామంటున్నారు. ఇంట్లో నుంచి తీసుకెళ్ళినటువంటి విలువైన వస్తువులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పిల్లల పేరు మీదకి షిఫ్ట్ చేసి పిల్లలకు అప్పగించాలి పోలీసులు అని కోరుకుంటున్నారు. అదే విధంగా సమాజంలో ఇటువంటి చర్యలకు పాల్పడుతున్నారు. అదే విధంగా ఇటు సీతారామరెడ్డి బలవన్ మరణానికి పాల్పడ్డ 1 నెల రోజుల్లోనే రేణుక మరో వివాహం కూడా చేసుకుంది. ఆ మరో వివాహం చేసుకోవడం పట్ల కూడా కోర్టు ఎప్పుడైతే నిర్ణయం ఇచ్చిందో మేజర్ గా ఉన్న వాళ్ళు ఏ నిర్ణయం అయినా తీసుకోవచ్చు, ఎవరితోనైనా కలిసి బ్రతకొచ్చు అని ఎప్పుడైతే నిర్ణయం ఇచ్చారో అప్పటి నుంచి ఇలా విచ్చలవిడిగా వీళ్ళు విపరీతంగా కూడా ఇలాంటి ప్రక్రియలకు పాల్పడుతున్నారు. కాబట్టి వీటిపైన కూడా కఠిన చర్యలు తీసుకోవాలి. అదే విధంగా కేవలము తన జల్సా లైఫ్ కోసమే ఇదంతా చేసింది కాబట్టి తన మీద ఖచ్చితంగా కఠిన చర్య తీసుకోవాలి అని చెప్పేసి కూడా పోలీసుల్ని వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. నందు రైట్. థ్యాంక్ యూ నిర్మల, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్. సో ఆ తల్లిదండ్రులు డిమాండ్ చేసే దాంట్లో ఏం తప్పు ఉంది? తమ బిడ్డ ఇంత నరకం అనుభవించి తమ కుటుంబం ఇంత నష్టపోవడానికి కారణమైనటువంటి వ్యక్తుల మీద చర్యలు తీసుకోవాలి అని అడుగుతున్నారు. అండ్ ఆల్ ద ఎవిడెన్స్ మనకి కళ్ళ ముందు కనపడుతుంది, ఆ లెటర్ కనిపిస్తుంది. అఫ్కోర్స్ అది ఎవిడెన్స్ కాకపోవచ్చేమో, దాంతోపాటుగా తనకి వీడియోస్ అవి పంపేదంటూ తెలుస్తోంది. ఆన్లైన్లో వీడియోస్ అన్నీ కూడా రిలీజ్ అయ్యాయి. పెళ్ళైన తర్వాత 2 పిల్లలు ఉన్న తర్వాత ఆ యువతి వేరే వాళ్ళతో ఉన్న వీడియోలు ఆన్లైన్లో ఆ రకంగా రిలీజ్ అయ్యాయి. ఆ భర్త మొత్తం డీటెయిల్స్ రాసి పెట్టాడు, వాళ్ళ కాల్ హిస్టరీ ఉంది, ఆ తల్లిదండ్రులకి డీటెయిల్స్ తెలుసు. ఇప్పటికే అఫ్కోర్స్ కొంతమందిని అదుపులోకి తీసుకున్నారు, కాకపోతే చర్యలు తీసుకోవాలి, ఆ పిల్లల్ని తమకు ఇప్పించాలి అని కోరుతున్నారు. ఆ తల్లి కానీ ఆ తల్లి కుటుంబం నుంచి కానీ ఆ పిల్లల్ని చూసుకుంటారని నమ్మకం ఎందుకుంటుంది? ఆ పిల్లల కండిషన్ ఏంటో మనం చూసాం. ఆ తల్లి వెళ్ళిపోయే టైంకి భర్త పోయిన తర్వాత మళ్ళీ ఇంకో పెళ్లి చేసుకుంది, ఇంత దారుణం తర్వాత ఇమ్మీడియట్గా. సో ఒక రకంగా చెప్పాలంటే ప్రత్యక్ష నరకం అంటే ఏంటో ఈ కుటుంబం చూస్తుంది. ఈ జరిగిన ఘటనకు సంబంధించి అయినా సరే తమ కోడలు ఇలా చేసిందని కానీ తన కొడుకు ఇలాంటి నరకం అనుభవించి చివరికి ఇలా బలవన్మరణానికి పాల్పడ్డాడని కానీ చెప్పుకోవడం ఎంత కష్టమో
అసలు మనం ఊహించుకోగలుగుతాం ఆ బాధని. ఒకసారి ఆ తండ్రి ఏమంటున్నాడు చూడండి, మీకే అర్థమవుతుంది. నేను రాలేకపోయినాను, వాళ్ళ అమ్మ మాట్లాడుతూ ఉంటుంది ఇదేనండి. ఫిబ్రవరి 8వ తారీఖు ట్యాంక్ బండ్లు దూకే ముందు 19 పేజీలు రాశాడమ్మా. 19 పేజీలు. దీంట్లో నా సాగు కారణం ఎవరెవరు, ఎంతమంది బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారు అని రాశారమ్మా. దాంతోపాటు వచ్చేసి ఈ అమ్మాయి సెల్లో 2 నెలల డేటా ఉందమ్మా. 12 సంవత్సరాలు 13 సంవత్సరాల సెల్లో 2 నెలల డేటానే ఉంది. అంతకుముందు డేటా అంతా బ్లాక్ చేసింది. ఈ 2 నెలల డేటాలోనే 6 మంది బాయ్ ఫ్రెండ్స్, 2 సహకరించిన వాళ్ళు వీళ్ళందరూ ఉన్నారమ్మా. అదే 12 సంవత్సరాలు తీస్తే 16 మంది వస్తారా 60 మంది బాయ్ ఫ్రెండ్స్ వస్తారా అనేది ఆడికి డౌట్ వచ్చేసి ట్యాంక్ బండ్లో దూకేటప్పుడు ఆ అమ్మాయి సెల్లుకి వాటర్ ప్రూఫ్ కవర్ కట్టుకొని వాడికుండా బెల్ట్ జేబులో పెట్టుకొని ఆ బెల్ట్ కూడా నానిపోయి తెగిపోద్దామని దానికి మళ్ళీ ప్లాస్టిక్ వైర్ కట్టుకొని, అంటే నేను పోయిన పర్లే, నా సెల్లు పోయిన పర్లే, కానీ ఆ అమ్మాయి సెల్లు మాత్రం ఎవిడెన్స్ కోసం అని అంత జాగ్రత్త పరిచారమ్మా. ఇతను వీళ్ళు 4 కలిసి ఇంట్లో ఎవిడెన్స్ మొత్తం మాయం చేశారు అనేది నాకున్న ఇన్ఫర్మేషన్ అమ్మా. అంటే ఎప్పుడు చేశారు? అంటే కాదు సీతారామరెడ్డి చనిపోయినాక నేను దినం అయిపోయిన తర్వాత 20 రోజుల తర్వాత వచ్చినాను. ఈలోపే నేను కనుక్కుంది ఏంటంటే ఈ 4 సీతారామరెడ్డి బావమర్ది, అత్త, మామ, వీళ్ళ టీమ్ లీడర్ రమేష్, ఈ 4 వచ్చేసి ఎవిడెన్స్ మాయం చేశారని నాకు ఇన్ఫర్మేషన్ ఉందమ్మా. అదే అపార్ట్మెంట్ వాళ్ళు చెప్పారు, కొంతమంది బయట వాళ్ళు చెప్పారు. ఆ అపార్ట్మెంట్ వాళ్ళే ఇంటికి పలానా అతను వచ్చారు, బాబు చనిపోయినాక ఇంట్లోకి పోయిండు పలానా అతను రమేష్, తర్వాత వచ్చేసి అత్త, మామ, బావమర్ది వాళ్ళందరూ ఇల్లు వాళ్ళ 4 తిరుగుతున్నారు ఇంట్లో అనేది. ఆ 4 తిరుగుతుంటే ఎవిడెన్స్ అంతా మాయం చేశారు అనేది నా ఆలోచన అమ్మా. ఇప్పుడు పోలీసు వాళ్ళు వచ్చి ఈ ఎవిడెన్స్ అంతా కలెక్ట్ చేయాలా, సెల్లు రేణుకా సెల్లు ఓపెన్ చేయాలా, ఓపెన్ చేసిన తర్వాత బాయ్ ఫ్రెండ్స్ ఎంతమంది ఉన్నారు దాంట్లో డేటా మొత్తం తీసుకొని ఈ కఠినమైన శిక్ష విధించాలా. వీళ్ళందరికీ ఎవరెవరైతే సీతారామరెడ్డి మరణానికి కారణమయ్యారో వీళ్ళందరికీ పడేటట్టు చూడాలి. చిన్న చిన్న ఆనందాలు 35 ఏళ్లుగా నా జీవితంలో లేవు. 35 ఏళ్లుగా నేను డైపర్లలో బ్రతికాను. 6 సెంటీమీటర్ల ఫిస్టులా నా మూత్రాశయంలో లీకు కారణమైంది. ఎవరూ నాకు సహాయం చేయలేకపోయారు. AINUలో వైద్యులను కలిసే వరకు. అక్కడ వారు రోబోటిక్ శస్త్రచికిత్సతో నాకు పరిష్కారం ఇచ్చారు. వారు నా ఆత్మవిశ్వాసాన్ని కూడా తిరిగిచ్చారు. Precision care makes it possible. The Center for Robotic Surgery at AINU